ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికిలిపూడి శివారు రత్నగిరి గ్రామంలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల భవిష్యత్తు కోసం బృహత్తర ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. గూడూరు శాంతిభూషణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రత్నగిరిలోని ట్రస్ట్ నిర్మాణ ప్రదేశంలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు, ట్రస్ట్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గూడూరు ప్రసాద్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల భద్రత, సమగ్ర వికాసం కోసం ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు. పచ్చటి పొలాల మధ్య ప్రకృతి వాతావరణంలో ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో పిల్లలకు వికాస సదుపాయాలతో పాటు ఉదయం వేళల్లో థెరపీ, విద్య, వారి సామర్థ్యాలకు అనుగుణంగా స్వతంత్రంగా జీవించేందుకు అవసరమైన వృత్తి విద్యను అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఆటలు, పాటలు, ముఖ్యంగా క్రీడా శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దడంతో పాటు ప్రత్యేక ఒలింపిక్స్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి తీసుకెళ్లడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గూడూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రేమ, సామాజిక బాధ్యతతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి, మాజీ లైన్స్ ప్రతినిధి డాక్టర్ చంద్రశేఖర్, స్పెషల్ ఒలింపిక్స్ భారత్ రాష్ట్ర స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ సి రాజశేఖర్ ట్రస్ట్ సేవలను అభినందించారు. నా పేరు డాక్టర్ మాగంటి ప్రసాద్. ఏలూరు పక్కన ఉండే జాల్పూడి నా నివాసం. నేను ఆర్థోపెడిక్ సర్జన్ని. గత 30 సంవత్సరాలుగా రేర్ డిసీజెస్ మీద నేను కూడా పనిచేస్తున్నాను. అందుట్లో ముఖ్యంగా తలసీమియా, సికిల్ సెల్ అండ్ హిమోఫిలియా అనే రేర్ డిసీజెస్ మీద. అవి ఇంతకు ముందు ఎటువంటి సౌకర్యాలు లేని ప్రాంతం ఉండేది మన ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళు ఏ చిన్న అవసరం వచ్చినా వెల్లూరు గానీ, హైదరాబాద్ గానీ వెళ్లాల్సి వచ్చేది. అదే సౌకర్యం ఏలూరులో ఏర్పరచాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ ప్లాట్ఫామ్ మీద 2013 నుంచి వర్క్ చేయగా 2019కి సాకారం అయింది. మళ్ళా దాన్ని ఇంకా అడ్వాన్స్ చేయటం కోసం దేశంలోనే ఈ ప్రాంతం పిల్లలు ఎటు వెళ్లకుండా ఎన్ని సౌకర్యాలని ఇక్కడ ఒక నిశ్చయంతో కూడి మేము ముందుకు సాగుతున్నాము. రెడ్ క్రాస్ లో ఈ రోజున ఈ పిల్లలందరికీ, తలసీమియా పిల్లలకి రెగ్యులర్ ట్రాన్స్ఫ్యూజన్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్, అట్లాగే హిమోఫిలియా పిల్లలకి క్లాటింగ్ డిజార్డర్స్ కూడా డయాగ్నోస్టిక్ సర్వీసెస్, ఇవన్నీ హైలీ స్పెషలైజ్డ్ సర్వీసెస్. ఈ గర్వంగా చెప్పుకోవాలంటే ఏలూరులో ఏర్పరచగలిగాము. వీళ్ళు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, హైదరాబాద్ కానీ, వెల్లూరు కానీ. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు గూడూరు సత్యనారాయణ. నేను హైదరాబాద్ బేస్డ్ బిజినెస్ మ్యాన్. యాక్చువల్ గా చాలా సంవత్సరాలుగా ఇండివిజువల్ గా మనం ఈ సేవా కార్యక్రమం అనేది ఏదో చేస్తున్నాం, కానీ కొన్ని అకేషన్స్ లో వీఆర్ బౌండ్ టు హెల్ప్ ద పీపుల్ ఫర్ సర్టన్ ఏరియాస్. మనం పెద్ద రిఫార్మర్ కాలేకపోయినా గానీ మాకున్న అనుభవంలో ఈ క్యాన్సర్ అనేది అది పెద్ద మహమ్మారి లాగా తయారైపోయింది. దాని వలన క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు చనిపోవటమే కాకుండా ఆస్తులు, అంతస్తులు అన్ని అమ్ముకొని బికారులు అయిపోయే పరిస్థితికి వచ్చింది. కొంత అవేర్నెస్ లేక, కొంత హాస్పిటల్స్ కొన్ని ఎక్స్ప్లాయిట్ చేయటం వల్ల వీటన్నిటిని చూసినాక మాకు కొంచెం దీనికి మన హాస్టల్స్ లో ఒక ఆడపిల్లతోనే స్టార్ట్ అయింది. ఇది 13 years ఓల్డ్ గర్ల్. అప్పటి నుంచి దీన్ని ఎమ్మడబడ్డాం. దీనికి కనీసం డిసీజ్ ఉన్న వాళ్ళని ఏ విధంగా మనం వీలైనంత వరకు బసవతారకం లాంటి మంచి ఇన్స్టిట్యూట్ కి వెళ్తే వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ తో పాటు కాస్ట్ ఎఫెక్ట్ కూడా చేస్తున్నారు. దానికి బదులు మనం ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టు వెళ్తే చాలా అంటే చాలా నష్టపోతాం. దాని అవేర్నెస్, అందుకని వాళ్ళని తీసుకొచ్చి రూరల్ ఏరియాస్ లో క్యాన్సర్ స్క్రీనింగ్స్ అన్ని కండక్ట్ చేసి ఎవళ్ళైతే పాజిటివ్ వస్తున్నారో వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి మనం టెస్టింగ్స్ అయినాక ట్రీట్మెంట్ కూడా ఏ విధంగా చేయాలి, అసలు ఆల్టర్నేటివ్ గా ఏమన్నా న్యాచురోపతిలో కానీ ఇంకో ఆల్టర్నేటివ్స్ ఏమన్నా దాంట్లో కూడా మీరు అందరు సపోర్ట్ చేసి ఈ సొసైటీలో ఇటువంటి చిల్డ్రన్ కి, ఇటువంటి పేరెంట్స్ కి వాళ్ళ మనోస్థైర్యం కోల్పోకుండా వాళ్ళందరినీ మనం కూడా సపోర్ట్ చేద్దాం. అదేదో మనం ఉద్ధరించినట్టు కాదు, మనం సమాజ సేవ అనుకోవడానికి లేదు. ఇది మన జీవితంలో ఒక భాగస్వామ్యం అని అనుకోవాలి. ప్రత్యేకంగా వీళ్ళకి కావాల్సిన అవసరాలతో ఒక 4 acres లో నివాస యోగ్యమైన బిల్డింగ్స్ మరియు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అన్నిటినీ కూడా ఇక్కడ ఏర్పరచాలి. రెండోది, ఈ తడికిలిపూడి గ్రామానికి చుట్టుపక్కల ఒక 4-5 మండలాలు, దగ్గరలో ఉన్న మండలాల్లో గల స్పెషల్ చిల్డ్రన్స్ కూడా, అంటే రెసిడెన్షియల్ కాకుండా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి, ప్రత్యేక పిల్లలు గల తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వటం. ఇప్పుడు రాజశేఖర్ ద్వారా ఇవాళ మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది
ఒలింపిక్స్ లో కూడా పిల్లల్ని అవేర్నెస్ తీసుకురావాలనేది మాకు కలిగిన అనుభూతి. పెద్దలైన గురు సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు కూడా, మాగంటి ప్రసాద్ గారు అందరం కలిపి ఈ యొక్క స్పెషల్ చైల్డ్కి ఏదో ఒకటి చేయాలి అనేది ఒక భావన మాలో కలిగింది. అందరం కలిపి ఈ సమాజంలో ముందుకు తీసుకెళ్లాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీన్ని మీడియా ద్వారా మీడియా మిత్రులు కోరేది ఏంటంటే, ఈ యొక్క స్పెషల్ చిల్డ్రన్ కి ఏం అవసరమో ఇలా పలానా చోట, ఇది ఆంధ్రప్రదేశ్ లో మొదటిది కూడా, ఇది ఒక మోడల్ కింద తయారు చేయాలనేది మా యొక్క సంకల్పం. కాబట్టి మనందరం కలిపి ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి. రెండోది, గూడూరు శాంతి భూషణ్ చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం అగ్రికల్చర్ ను కూడా ముందుకు తీసుకెళ్లాలనేది. యూత్ కి, ఎస్పెషల్లీ యూత్ కి ఇది ఆల్రెడీ ఒక మోడల్ ఫామేను. ఈ మోడల్ ఫామ్ ద్వారా కొంత అవేర్నెస్ తీసుకురావాలనేది మా యొక్క అభిమతం కూడా, అవసరం కూడా ఇది. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రాజశేఖర్, నేషనల్ స్పోర్ట్ ఎక్స్పర్ట్ అండ్ బోర్డ్ మెంబర్ని ఆఫ్ స్పెషల్ ఒలింపిక్స్ భారత్, ఒక నేషనల్ స్పోర్ట్ ఫెడరేషన్ అండ్ మినిస్ట్రీ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. సో ఇంటెలెక్చువల్లీ డిజేబుల్ చిల్డ్రన్ కి జరిగే స్పోర్ట్స్ అనేది సాధారణంగా పబ్లిక్ ఇంకా అవేర్నెస్ రావట్లేదు. కానీ దీంట్లో ఉన్న టాలెంట్ కానివ్వండి, అది కానీ మనకు చూసుకుంటే ఒలింపిక్స్ లో ఇప్పుడు దాకా 1756 మెడల్స్ తీసుకొని వచ్చిన ఘనత అనేది మన ఇంటెలెక్చువల్ పిల్లలకే ఉంది, ఎవరికి లేదు. స్పోర్ట్స్ లో కూడా రెగ్యులర్ ట్రైనింగ్, ఇయర్స్ టుగెదర్ ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళు కూడా సేమ్ ఒలింపిక్ మెడల్ తీసుకొని వస్తారు, అదే మనం తీసుకొని వస్తాం. సో గవర్నమెంట్ కూడా కొద్దిగా ఏంటంటే మనం వేరే విధంగా చూస్తాం, అంటే నార్మల్ గా దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అస్ యాజ్ నార్మల్స్ ఆర్ డూయింగ్. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా బడ్జెట్ లో దాదాపు 3,500 కోట్లు దానికి చేశారు. సో ఇప్పుడు ఖేలో ఇండియా స్పోర్ట్స్ కానివ్వండి, స్కూల్ గేమ్స్ స్పోర్ట్స్ లో కానీ, వీటిలన్నింటిలో కూడా మన పిల్లలు పాల్గొంటూ దాదాపు ఇప్పుడు ఏ ఈవెంట్స్ అయితే వస్తున్నాయి స్పోర్ట్స్ లో, దాంట్లో కూడా ఈ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నార్మల్ ఒలింపిక్స్ లో కూడా మనకు కేటగిరీ తీశారు, T20 అని, S20 అని అట్లా. సో ఇంటెలెక్చువల్ పిల్లలు కూడా నార్మల్ ఒలింపిక్స్ లో కానీ దాంట్లో కూడా పాల్గొనొచ్చు. పిల్లలు కూడా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఒక స్థాయికి పెరిగి ఇది అవుతున్నారు. సో GSB ట్రస్ట్ చారిటబుల్ ఎక్కడైతే కడతారో ఇక్కడ వీ వాంట్ టు లాంచ్ ఒక స్పోర్ట్స్ సెంటర్ ఫర్ ద ఆంధ్ర. మామూలుగా ఇప్పుడు విజయవాడ నుంచి రన్ చేస్తున్నాము ఇక్కడ స్కూల్స్ లో అక్కడ. సో ఒకవేళ ఇది కనుక ట్రస్ట్ గా ఫామ్ అయి ఉంది అంటే స్పెషల్ ఒలింపిక్స్ వీళ్ళు మేక్ ఏ స్పోర్ట్స్ హబ్ ఇక్కడ. అంటే ఇట్లాంటి పిల్లలు ఎవరన్నా ఆడాలా, చేయాలా, నేర్చుకోవాలన్న వాళ్ళు ఇక్కడ వచ్చి నేర్చుకోవచ్చు, చేయొచ్చు. అదే విధంగా ఆ టైంకి మాకు కరెక్ట్ గా ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్ గా గ్రౌండ్స్ కనుక దొరకగలితే చుట్టుముట్టు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ కి, సో వీ ట్రై టు కండక్ట్ ద నేషనల్ ఛాంపియన్షిప్స్ అండ్ ఈవెన్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ ఈవెంట్స్ ఇక్కడ మీకు. గట్టిగా సాత్విక్ సరిగ్గా చెప్పాలి. సాత్విక్ సాత్విక్. సాత్విక్ ఆ, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? పోలీస్ ఆ? పోలీస్ పోలీస్ అవుతాడంట. ఓకే, వెరీ గుడ్. మరి పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలి? సూపర్ 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 షూ. యూనిఫామ్ వేసుకోవాలా? ఓకే, వెరీ గుడ్. సరే, నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ నేమ్? నా పేరు జీ చైతన్య కడిగరప్ప విజయవాడ. నా పేరు నీ ఆశలు ఏంటి, నీ కోరికలు ఏంటి చెప్పు. విజయవాడ మేడం. విజయవాడే. నువ్వేం కావాలనుకుంటున్నావు? కావాలండి మేడం. నా నాన్న అబ్బు ఉన్నాడు మేడం. నాన్న అమ్మ ఉన్నారు. నాన్న అమ్మ అబ్బు ఉన్నారు. My name is Pranati. My father name is Pradeep. My brother name is Sevanti. My brother name is Pranav. Sai Prema Vijayawada. నేను కంప్యూటర్ టర్నింగ్ అవుతున్నాను.